పవర్ ప్లాంట్ల ఏర్పాటు పేరుతో 50,000 కోట్ల స్కామ్కు తెరలేపారన్న హరీష్ రావు ఆరోపణలకు మంత్రి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. 50,000 కోట్లు కాదు కదా, 50,000 రూపాయల స్కామ్ కూడా జరగలేదన్నారు. అసలు జెన్కోలు ఎవరి హయాంలో ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. మొన్నటి కేబినెట్ మీటింగ్లోనేమో ల్యాండ్ స్కామ్, నిన్నటి కేబినెట్ మీటింగ్లోనేమో పవర్ స్కామ్. అక్షరాల 50,000 కోట్ల స్కామ్. ఈ స్కామ్, ఈ 50,000 కోట్ల స్కామ్లో దాదాపు 30 నుంచి 40% కమిషన్లు దొబ్బడానికి వీళ్ళు రూపకల్పన చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు ఏం మాట్లాడినా, ఏం చేసినా, ఏది చేయకపోయినా దాని వెనుక ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషనే కమిషన్. విద్యుత్లో 50,000 కుంభకోణం అన్నాడు. 50,000 కోట్లు, 50,000 కోట్లు కాదు కదా, 50,000 రూపాయల కుంభకోణం జరగలే. అసలు జెన్కోలో పవర్ ప్లాంట్లు పెట్టింది ఎవరి హయాంలో అండి? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ జెన్కోలో పవర్ ప్లాంట్ పెట్టిండ్రు. కాంగ్రెస్లో ఇప్పటి వరకు ఏమన్నా థర్మల్ పవర్ ప్లాంట్స్ పెట్టిండ్రా?